హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఇంకా మళ్ళీ అయితే నేను హస్బెండ్ అయితే కిచెన్లోకి వచ్చేసాము. అండ్ పిల్లలకైతే కొంచెం సరైన కొత్తగా రెసిపీ చేద్దామని చెప్పి చిల్లీ చికెన్ అయితే చేస్తున్నాడు. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకున్నాడు. అండ్ ఇంకా చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకొని దాంట్లో సరిపడా కారం, ఉప్పు, సాల్ట్ అన్నీ వేసేసుకొని అండ్ అల్లం పేస్ట్ అన్నీ వేసేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాడు 1 అవర్. ఏం చేస్తున్నావు శ్రీకాంత్? చిల్లీ చికెన్. చిల్లీ చికెనా? నువ్వు చేసే చిల్లీ చికెన్ కాదు కదబ్బా. ఏంటది? ముందు ఫ్రై చేసిన తర్వాత దాన్ని చిల్లీ చికెనా? వెయిట్ చేస్తున్నావు అయితే నువ్వు టేస్ట్ చేయడానికి రెడీగా. ఒక హాఫ్ అన్ అవరా? ఓకే. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టేశాడు. ఆ తర్వాత అది డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాడు. డీప్ ఫ్రై చేసినప్పుడు చికెన్ పకోడా లాగా వస్తుంది. సో అదంతా మన చికెన్స్ అన్నీ తీసుకొని అన్నీ పక్కన పెట్టేసుకున్నాడు ఫ్రై చేసుకొని. అండ్ దాంట్లో కావాల్సింది ఇంకా ఆనియన్స్ తీసుకున్నాడు అండ్ పెద్ద క్యాప్సికమ్ తీసుకొని అది కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాడు. అండ్ అల్లం పేస్ట్ కూడా వేసేసాడు దాంట్లో. అండ్ ఇంకా తర్వాత ఇంక ఈ చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేస్తాడు. అండ్ ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లోనే చిల్లీ సాసు అండ్ టమాటో సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేశాడు. అండ్ చికెన్ కబాబ్ మసాలా తీసుకొచ్చుకున్నాడు, అది కూడా దాంట్లో యాడ్ చేసేసాడు. బాగా దగ్గర ఆ మసాలా అంతా చికెన్కి పట్టే విధంగా మనం బాగా లో ఫ్లేమ్తో మనం బాగా ఉడికిస్తూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకుంటూ ఉంటే అది పీస్కి బాగా పడుతుంది. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. చూస్తేనే అర్థమవుతుంది, కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగానే చేశాడు. అండ్ ఇంకా ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. ఇంకా మా అబ్బాయి కూడా బాగా తింటాడని చెప్పి ఇంకా దీన్ని కలర్ఫుల్గా ప్లేట్ అయితే రెడీ చేశాడు. టమాటా సాస్తో విత్ చిల్లీ సాస్తో కలిపి.